హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ పొలిటికల్స్ ఛానల్. ప్రతి ఒక్కరికి షాపింగ్ అంటే చాలా ఇష్టం. చిన్న వాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, మధ్య వయస్కులైనా, ఎవరైనా సరే రకరకాల షాపింగ్లు చేయాలని, రకరకాల ఫుడ్ ఐటమ్స్ తినాలని చాలా కోరికగా ఉంటుంది. అది కూడా మెయిన్ గా పండగ సీజన్ లో. సో ప్రెసెంట్ మనం అయితే ఆల్ ఇండియా ఎగ్జిబిషన్ కి వచ్చేసాం. ఏంటి కొత్తగా ఉందా? కొత్తది ఏం కాదు, మనకు తెలిసిందే నుమాయిష్. సో ఆల్రెడీ మనకి జనవరి మంత్ లో స్టార్ట్ అయిపోయింది అండ్ టిల్ ఫిబ్రవరి వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. సో నుమాయిష్ అనేది మనకి 1938 లో 50 స్టాల్స్ తో మొదలైన ఈ ఎగ్జిబిషన్ ఇప్పుడు 2025 లో 2500కి పైగా ఎగ్జిబిషన్ స్టాల్స్ తో మనకి హైదరాబాద్ లో అందుబాటులో ఉంది. సో ఇక్కడికి ప్రపంచం నుంచి అలాగే మన ఇండియా నుంచి నలుమూలల నుంచి ఏవైతే హ్యాండీక్రాఫ్ట్ అంటే చేతితో తయారు చేసిన వస్తువులు ఉన్నాయో వాటిని పరిచయం చేయాలి, ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో మన తెలంగాణ గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ చాలా గ్రాండ్ గా ఇక్కడ నాంపల్లిలో చేస్తూ ఉంటుంది. సో మరి ప్రెసెంట్ మనం అక్కడికి వచ్చేసాం. ఇక్కడ విజిటర్స్ తో మాట్లాడి వాళ్ళకి ఏ ఐటమ్స్ బాగా నచ్చాయి, ఎందుకంటే ఒకటా, రెండా, మూడా, నాలుగా, బాబోయ్ చాలా ఐటమ్స్. ఏంటి ఐటమ్స్, ఏం నచ్చాయి, ఏం కొనుక్కున్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. సో హాయ్ మేడం, మీ పేరేంటి? మా పేరు శాంత అండి. ఓకే, సో నుమాయిష్ కి ఫస్ట్ టైం వస్తున్నారా? చాలా సార్లు వచ్చాము మేము. ఓకే, అంటే ఇప్పుడు ఒక పెద్ద గ్యాంగ్ వేసుకొని వచ్చారు, నలుగురు ఐదుగురిని. పర్సు ఫుల్ గా తెచ్చారా, టైట్ గా లేదంటే? ఫుల్ గానే తెచ్చామండి. ఫుల్ గానే తెచ్చారు అంటే మొత్తం ఖాళీ అయిపోద్ది, పర్లేదా? పర్వాలేదు, ఓకే పర్లేదు. పిల్లలకు అనుకున్నాయి కొనియాలి కదా. ఓకే, సో నుమాయిష్ లో మీకు బాగా ఏం నచ్చుతుంది? ఎందుకు నుమాయిష్ కి మీరు చాలా చూస్తుంటారు, మీ ఎక్స్పీరియన్స్ లో ఏం నచ్చుతుంది మీకు బాగా? అన్ని వెరైటీస్ ఉంటాయి కదా ఇక్కడ, అందుకోసం అని. అంటే లైక్ ఫ్యామిలీ మొత్తానికి ఉపయోగపడేవి ఉంటాయని. అవునండి. ఓకే, సో ఎక్స్క్యూజ్ మీ, మీకేం నచ్చింది నుమాయిష్ లో? నాకైతే అక్కడ అన్ని యాక్టివిటీస్ ఉంటాయి కదా, ప్లేయింగ్ ఏరియా, అదంతా చాలా ఇష్టం. మళ్ళీ చైల్డ్హుడ్ ని రీకలెక్ట్ చేసుకోవడానికి జెయింట్ వీల్ ఎక్కాలని, కొలంబస్ ఎక్కాలని, ఆ రోల్ అయ్యేది ఎక్కాలని. అంటే మీ ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారు? మీరు ఇద్దరే కనపడతారు గ్యాంగ్? ఫ్రెండ్స్ కాదు, మా సిస్టర్స్. ఓకే, గ్యాంగ్ మొత్తం వచ్చేసింది. సో వాళ్ళతో కలిసి మీరు ఏం బాగా ఎంజాయ్ చేస్తారు నుమాయిష్ లో? రైడ్స్ ఏంటి ఇప్పుడు ఒక్కళ్ళని వస్తే బాగుండేది, నలుగురు వచ్చారు, ఆ పర్సు మొత్తం ఖాళీ చేపిద్దాం అనుకుంటున్నారా? మమ్మీ పర్స్ ఖాళీ మమ్మీ పర్సు ఖాళీ చేయాలి. సో అక్కల పర్స్ కూడా. ఏం షాపింగ్ చేయబోతున్నారు? షాపింగ్ అంటే ఏమంటే డ్రెస్సెస్, ఫుడ్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ అంతే. మీరు రైడ్స్ ఎంజాయ్ చేయడానికి. మీరు షాపింగ్ డ్రెస్సెస్. ఇప్పటి వరకు ఎన్ని సెల్ఫీలు దిగారు మీ ఫోన్ లో? ఇప్పుడే స్టార్ట్ చేసాం. ఏమండి, నా కళ్ళ ముందు ఒక 20 దిగుంటారు మీ సెల్ఫీస్. సో అంటే లైక్ నుమాయిష్ మీరు చాలా చూస్తుంటారు కదా, మీకు మెయిన్ గా ఏం నచ్చుతుంది? నార్మల్ ఎగ్జిబిషన్ అంటే ఇక్కడ షాపింగ్ ఫేమస్ కదా. షాపింగ్ నుమాయిష్ అంటే చిరుతిల్లు అంటే చిన్నప్పుడు ఫుడ్ ఐటమ్స్ అన్ని ఒకసారి అండ్ చిన్నప్పుడు దొరికే కలర్ పెన్సిల్స్, అంటే డిఫరెంట్ ఐటమ్స్ ఇప్పుడు మనకు అన్ని మార్కెట్ లో దొరకవు. కొన్ని వీళ్ళు డిఫరెంట్ ఏరియాస్ నుండి వచ్చి మనకి డిఫరెంట్ స్టేట్స్ నుండి ఇక్కడ అన్ని రికలెక్టింగ్ మెమరీస్. చెప్పినట్టు అన్ని రైడ్స్ ఒకే దగ్గర ఉండటం, ఇట్లాంటి రెస్టారెంట్స్ అన్ని ఒకే దగ్గర ఉండటం, డిఫరెంట్ రాజస్థానీ, జైపూరి, ఇంకా కేరళ స్టైల్ ఇట్లాంటివన్నీ షాపింగ్ సెంటర్స్ ఉండటం చాలా బాగుంటుంది, టైం పాస్. My name is Zarina Zakir. ఓకే, So I just came here after 48 years. ఆఫ్టర్ 48 years To the exhibition. ఓకే, So really it is amazing, wonderful exhibition. ఓకే. Really I am thankful to the Telangana government. And really very nice, amazing it is. So what are your favorite items you have seen in the shopping stalls? I have experienced the Halim in Pista House. Okay. And of course it is Zafrani tea. Okay. And as well this type of crockeries. Okay. This type of stalls and all clothes from different places over here in India. Okay. Really wonderful. Okay. So with your friends, how is your experience to shopping here Numaish? My friends are not with me, they are my sisters. Okay, your sisters. Yeah. Okay, if they got any surprising gift for you from this Numaish, Yeah. or you have given to them? No, of course, my younger sister and my third sister has really
They have given me very wonderful halim here, so I have enjoyed that. Okay, so how was the taste of halim? It is wonderful, Really? really very tasty. Okay. And what are the other foods you like in Numaish? Of course, popcorn and fried chips and different variety of chips from Kerala Okay. and Jaipur things and all. Really, I enjoy it. Okay. Yeah, Jaipur, Rajasthani, everything, and as well Telangana things also I enjoy. Okay. So thank you very much, and enjoy your shopping. And I'm very happy because of after 48 years you came here and you are enjoying yourself. Welcome. Yeah, really, I'm really very happy. So how you feel after watching long years this Numaish? It has extended a lot. Many new shops, many new things have come up. Okay. So it's a good experience coming with all my sisters together. Okay. After a long time. After almost 8 to 10 years, I'm coming to Okay. this. So which are your favorite items in Numaish we have seen? The Lucknow stall especially. Okay. And even the eatables of curry puff with sauce, which is from the beginning. Okay. A Punjabi shop. Yeah, from So a which is Punjabi your shop. favorite in Numaish? Numaish, I just love to explore, but of course, my favorite is go on rides and eat curry puff and that ketchup in that Punjabi special shop because I am coming after 35 years here. After 35 years? I don't stay here. I moved. Yeah, I live overseas, so I'm enjoying myself with my childhood memories now. Okay. So what's your experience with Numaish? Yeah, very good. I'm not from Hyderabad, but still I like it. So what's your favorite items did you see in Numaish? Items, yes. Lucknowi, of course. Well, about the shop, And Kashmiris. sarees or dresses? Yeah, or dress something? materials. Dress materials. Yeah. So which food item you like most in Numaish? We generally don't eat food here, but then curry puffs, yes. Okay. So what's your experience in Numaish? I think you have so many sweet memories. It's really fun coming here just to go around and have fun with the family and nothing else. And we just buy a few things because we feel ki we've been here since childhood. So we want to buy something from here and we feel very happy. Okay. So, and that's it. We really enjoy coming here. సో ఇక్కడ ఒక ఫ్యామిలీ లేడీ ఉన్నారు ఆల్రెడీ గ్యాంగ్ వేసుకొచ్చారు బట్ వాళ్ళు భయపడుతున్నారు ఇవి మాత్రం ధైర్యంగా వచ్చారు మేడం మీకు ఏం నచ్చింది నుమాయిష్ ఎగ్జిబిషన్ లో Saris, సారీస్ work saris, ఓకే silk saris, Okay. అన్ని కొన్నాం. అంటే అవి హ్యాండ్ మేడా లేదంటే మామూలు Handmade. హ్యాండ్ మేడ్ కాశ్మీరీ సిల్క్ బాగుంది. అంటే మీకు ఆ సారీస్ కోసమే పర్టికులర్ గా వచ్చారా లేదంటే వేరే ఇంకా ఏమైనా సారీస్. ఓన్లీ సారీస్ ఓకే థ్యాంక్ యూ అండి సో నుమాయిష్ లో షాపింగ్ కాకుండా ఫుడ్ ఐటమ్స్ కూడా బోల్డ్ ఉన్నాయి ఇక్కడ ఒక ఫ్యామిలీ చూడండి టైర్డ్ అయిపోయి ఒకళ్ళు టీ తాగుతున్నారు ఒకళ్ళు కాఫీ తాగుతున్నారు ఒకళ్ళు ఏమో కోల్డ్ కాఫీ తాగుతున్నారు సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం హాయ్ వాట్స్ యువర్ నేమ్ తెలుగా తెలుగు మీ పేరేంటి రంజిత. ఎలా అనిపించింది నుమాయిష్ బాగా అనిపించింది, బాగుంది. ఎందుకు బాగా అనిపించింది చాలా వెరైటీస్, క్లోదింగ్, ఫుడ్ ఐటమ్స్ అండ్ మంచి రిఫ్రెష్మెంట్ బాగుంది. మంచి రిఫ్రెష్మెంట్ యా, బాగుంది హర్షిత. సో షాపింగ్ అయిపోయిందా అయిపోయింది. ఏం కొన్నారు మీరు డ్రెస్సెస్ కొన్నాము, Okay. బెడ్షీట్స్, సోఫా కవర్స్, అవన్నీ కొన్నాము. అంటే ఎందుకు నుమాయిష్ లోనే షాపింగ్ అంటే టైం పాస్ ఇంట్లో బోర్ కొడుతుందంటే ఊరికే రావచ్చు, టైం పాస్ మంచి టైం పాస్ అవుతుంది వస్తే. షాపింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేయొచ్చు, రైడ్స్ ఉన్నాయి, రైడ్స్ ఎక్కచ్చు. ఓకే సో ఇప్పుడు మనకి కర్త కర్మ క్రియ ఇప్పుడు మనతో ఒక సార్ ఉన్నారు సార్ మీకు ఏం నచ్చింది నుమాయిష్ షాపింగ్ లో మామూలుగా సోఫా కవర్స్ ఇంకా కొన్ని బట్టలు ఉంటాయి కదా పిల్లలకి అవి తీసుకోవడము తినే అంతే. మేడం మీకేం నచ్చింది నుమాయిష్ షాపింగ్ లో అంతా బాగుంటది, అన్ని స్టేట్స్ కవర్ అవుతాయి కాబట్టి మనం అంతా తిరిగి చూసి మనకు నచ్చింది కొనుక్కోవచ్చు, బాగుంటుంది. ఫ్యామిలీ పరంగా అవసరమైన వస్తువులన్నీ ఇక్కడ నుమాయిష్ లో ఉంటాయి కదా అలాగే కొన్ని ఇంపార్టెంట్ గా ఉన్నాయంటే ఏం చెప్తారు ఇంపార్టెంట్ క్రాకరీస్ ఐటమ్ బాగుంటది, బెడ్షీట్స్ బాగుంటాయి, సోఫా కవర్స్, అన్ని క్లాత్ ఐటమ్స్ ఫ్యాన్సీగా బాగుంటాయి, అన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ బాగా దొరుకుతాయి. పిల్లలు ట్రెండ్ ఫాలో అయ్యే వాళ్ళకి బాగుంటుంది. నుమాయిష్ లో తమ స్టాల్స్ ఓపెన్ చేయడానికి ఇవ్వాలి వాళ్ళకి చేతులకి పర్మిషన్ వచ్చని చెప్పేసి జిహెచ్ఎంసీ మెంబర్స్ మనతో ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం వీళ్ళందరూ మహిళా సంఘంలో సభ్యురాలు అంతేనా కదండి సో చాలా మంది ఉన్నారు అడిగి తెలుసుకుందాం హాయ్ మేడం మీ పేరు సురేఖ. సో మీరు ఏ స్టాల్ ఓపెన్ చేయబోతున్నారు నేను సాఫ్ట్ ఐస్, బంజారా బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్స్.
అంటే మీ షాప్ దగ్గరికి వచ్చి కొనుక్కోవాలంటే ఎందుకు అంటే ఇప్పుడు ప్లాస్టిక్ వాడొద్దు కాబట్టి క్లాత్ బ్యాగ్స్ ఓకే వాడాలని చెప్పి అది చేస్తున్నాం. ఓకే అంటే లైక్ ఒక క్లాత్ బ్యాగ్ తయారు చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది, ఎన్ని అవర్స్ టైం పడుతుంది? ఒక క్లాత్ బ్యాగ్ ఒక 10-20 minutes లో అయిపోతుంది. ఓకే అంటే పర్యావరణానికి హాని చేసే వాటి నుంచి రక్షణ కల్పించడానికి అవేర్నెస్. ఓకే అంటే ఎలాంటి టైప్స్ ఆఫ్ బ్యాగ్స్ తీసుకురాబోతున్నారు? అంటే అదే క్లాత్ వైట్ క్లాత్ ఉంటుంది కదా, దాంతో కుడతాము, దాని మీద డిజైన్స్ వేస్తాము. ఓకే ఓకే వేసి కూరగాయలకు దానికి దీనికి ప్లాస్టిక్ కవర్స్ వాడొద్దు అన్న ఒక ఉద్దేశంతో క్లాత్ బ్యాగ్స్. ఓకే మీ స్టాల్ నెంబర్ ఎంత అంటే మేము వచ్చి షాపింగ్ చేయాలంటే? మాది స్టాల్ అక్కడ జిహెచ్ఎంసి స్టాల్స్ అని ఉంటాయి, ఓకే దాంట్లో 26. ఓకే సో మేడం మీ పేరు? నా పేరు బాల సరస్వతి అండి. బాల సరస్వతి. సో మీ స్టాల్స్ లో ఏం అవైలబుల్ గా ఉండబోతున్నాయి నుమాయిష్ లో? మా స్టాల్స్ లో మాది హనీ ఉందండి, ఓకే నేచురల్ రా హనీ ఉంటుంది. ఇక ఇది వచ్చేసి మేము స్వయంగా మేము హనీ బీస్ బాక్సెస్ పెట్టేసి బీ బాక్సెస్ లో బీస్ ని పెంచి దాని ద్వారా వచ్చే హనీని ఎక్స్ట్రాక్ట్ చేసి దాంట్లో ఏవి కూడా పెస్టిసైడ్స్ కలపకుండా స్వచ్ఛంగా ఇచ్చేది. మా గ్రూప్ ద్వాకా గ్రూప్ అంటేనే మాది అదండి, స్వయం ఉపాధి కల్పించే దాన్ని బట్టి అందుకనే మాకు స్టాల్స్ అలౌట్ చేస్తారు ఫ్రీగా. సో మేము నాది అది, దాంతో పాటు కారం, పసుపు, ఇంకా పాపడ్స్ కూడా ఉంటాయి, చేతితో రైస్ పాపడ్స్, అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాపడ్స్ ఉంటాయి. ఓకే అంటే మొత్తం కూడా ప్యూర్ ఆర్గానిక్ ఐటమ్స్ అంటే తేనెటీగల్ని చాలా మెయింటైన్ చేసి ఉంటాయండి. అంటే పీ బాక్సెస్ ని పొలాల గట్ల పైన పెట్టేసి దాని ద్వారా పొలాలకి కూడా యూజ్. దేనికంటే మనం బీస్ వెళ్ళి దానిపైన హనీ స్వీకరించడం వల్ల వాళ్ళకి ఫ్రూట్ మంచిగా వస్తుంది, మనకి హనీ కూడా స్వచ్ఛంగా వస్తుంది. దాన్ని మళ్ళీ మనం బట్టి చెట్ల పైన పెట్టిన దాన్ని పొగ పెట్టి ఆ పొగ ఈ పొగ పెట్టి పిసకడం వల్ల పొగ దాంట్లో పడుతుంది. మాది ఏంటంటే అట్లా పెట్టకుండా డైరెక్ట్ గా ఏవైతే హనీది ఎక్స్ట్రాక్ట్ మిషన్ ఉంటుంది, బీస్ కూడా ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఆ హనీ బీస్ ని పక్కకి చేసేసి బీస్ ని పక్కన చెప్పి దాన్ని ఎక్స్ట్రాక్ట్ మిషన్ లో పెట్టి తిప్పడం ద్వారా మంచి హనీ అనేది మాకు వస్తుంది. దాన్ని మళ్ళీ ఎట్లయితే తీస్తామో అలాగే మేము దాన్ని పెట్టడం జరుగుతుంది. సో మీ స్టాల్ నెంబర్ ఎంత? మా స్టాల్ నెంబర్ 1 అండి, తెలంగాణ దాంట్లో స్టాల్ నెంబర్ 1. సో మేడం మీ పేరు ఏంటి? నా పేరు సాజిద్ అండి. ఓకే, మీ స్టాల్స్ లో ఏం అవైలబుల్ గా ఉండబోతున్నాయి? నేను తన ఇద్దరు పార్ట్నర్షిప్ గా చేస్తామండి. మీరు కూడా ప్లాస్టిక్ బ్యాగ్స్ మీద అవేర్నెస్. సో దాదాపుగా ఎన్ని రకాల బ్యాగ్స్ ని మీరు అందుబాటులో తీసుకురాబోతున్నారు, లైక్ రౌండ్ ఫిగర్ గా? ఒక 25 ఐటమ్స్ ఉంటాయండి. దాని మీద మేము మిషన్ మీద అంటే చేత్తో కలంకారీ వర్క్ వేసి సెల్ చేస్తామని. సో మేడం మీ షాప్ నెంబర్ ఏంటి, మీరేం చేయబోతున్నారు? మా షాప్ నెంబర్ 9 అండి. నాది జూట్ బ్యాగ్, శారీస్, ఓకే జూట్ బ్యాగ్స్. అంటే మనం డైలీ వెళ్తే బయటికి మార్నింగ్ పాలతో సహా బయటికి వెళ్ళినామంటే ఏదో ఒక క్యారీ బ్యాగ్ పట్టుకోకుండా మేము చిన్న పాలు తీసుకునే బ్యాగ్ నుంచి లగేజ్ బ్యాగ్ వరకు దొరుకుతాయండి మా దగ్గర. ఇప్పుడు మేము ఒక 10 years నుంచి రన్ అవుతుంది. ప్రతి ఇయర్ మాకు మహిళా సంఘం నుంచి జిహెచ్ఎంసి మాకు స్టాల్ అలాట్ చేస్తారు. మేము ఈ 1 month 15 days మంచిగా బిజినెస్ చేసుకొని చాలా బాగా చక్కగా ఉపయోగించుకొని బిజినెస్ చేసుకుంటాం. నా పేరు మోహన్ రెడ్డి అండి. మోహన్ రెడ్డి గారు, షాపింగ్ అయిపోయిందా? కాలేదండి, ఇప్పుడు వెళ్తున్నాం అక్కడికి. ఇప్పుడు వెళ్తున్నారు? అవునండి. అంటే పర్స్ ఫుల్ గా డబ్బులు తెచ్చారా లేదంటే బ్యాలెన్స్ గా ఏమన్నా కొంచెం తెచ్చారా? ఇప్పుడు అంతా ఆన్లైన్ కదండి, పర్స్ ఏమి ఉండదు, ఆన్లైన్. సో అంటే ఏం నచ్చింది మీకు ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్? ఎందుకంటే 1 కాదు 2 కాదు బోలెడ్ ఐటమ్స్ ఉన్నాయి. మీరు ఏం కొనడానికి వెళ్తున్నారు ఈ సంక్రాంతి పండక్కి? హ్యాండ్ క్రాఫ్ట్ అండి మొత్తానికి. ఇప్పుడు చేతితో చేసినటువంటి ఏవైతే హ్యాండ్ మేడ్ ఉన్నాయో వాటి గురించి ఒకసారి చూద్దాము, మనకు నచ్చినవి తీసుకోవాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్తున్నాం. అంటే మీకు హ్యాండిక్రాఫ్ట్స్ లో బాగా ఏమంటే ఇష్టం అండి? చేతితో చేసిన బట్టలు అండి, ఇప్పుడు ఖాదీ బట్టలు అంటుంటాం కదా, అలాంటివి. ఓకే, సో అవి షాపింగ్ చేయడానికి అవును అవును. సో మేడం మీరేం షాపింగ్ చేయడానికి వెళ్తున్నారు? డ్రెస్సెస్ గానీ, శారీస్, ఓకే. అండ్ మన ఇంటికి అవసరమైన చాలా షోకేస్ తీసుకెళ్తాం. ఓకే, ఇంకా ఏం తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ఓకే, ఇంకా చూస్తాం, ఇంకా చూసుకుంటాం. అంటే ఇప్పుడు మనకి ఈ నుమాయిష్ దగ్గర 1 కాదు 2 కాదు బోలెడు మొత్తం A to Z దొరుకుతాయి. సో మరి పర్స్ నిండా డబ్బులు తెచ్చారు తెలియదు, బట్ మీరు మాత్రం ఖాళీ చేసి ఎలా ఉన్నారు? అంటే మీకు కిచెన్ కి కొందామని వచ్చారా? కిచెన్ ఐటమ్స్ ఏం నచ్చింది మీకు కిచెన్ ఐటమ్స్ లో? వెళ్ళాలి, ఇప్పుడు వెళ్తున్నారు. వెళ్తే ఏం కొనబోతున్నారు? కప్స్ ఏవైనా ఇక చూస్తాం అన్ని. ఓకే, సో అంటే వైఫ్ అండ్ హస్బెండ్సే కాకుండా మీ బాబు కూడా ఉన్నాడు కాబట్టి. సో నీ పేరేంటి? సుదీప్. సో నువ్వేం కొనడానికి వెళ్తున్నావు షాపింగ్? పర్ఫ్యూమ్ అవి తీసుకుంటా. పర్ఫ్యూమ్స్, ఓకే. సో అంటే నువ్వేం పర్టికులర్ బ్రాండ్స్ ఏమైనా యూజ్ చేస్తావా లేదంటే ఇక్కడ అన్ని లోకల్ ఐటమ్స్ బాగా ఫేమస్ కాబట్టి ఏమైనా కొనుక్కుందామని వెళ్తున్నావా? ఏది ఫేమస్ అది చూడదాం.
ఏది ఫేమస్ అది చూద్దాం అనుకున్నాం. ఇంకా ఏం షాపింగ్ చేద్దాం అనుకున్నాం? ఇంకా ప్లేబుల్ ఐటమ్స్ ఏమైనా ఉండొచ్చు మన గురించి ఏమైనా. ఓకే. సో చూస్తున్నారా, నా చేతిలో ఫ్లవర్ బొకే ఉంది కదా. సో చూడటానికి ఇది చేతితో తయారు చేసింది, హ్యాండ్ మేడ్, ప్యూర్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. వీటిని ఇంటికి తీసుకెళ్తున్న ఒక ఫ్యామిలీ లేడీ మనతో ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సో హాయ్ మ్యామ్, మీ పేరేంటి? కుమారి అండి. కుమారి. కుమారి గారు, ఎలా అనిపిస్తుంది ఈ బొకేలు ఎందుకు కొన్నారు మీరు? చాలా బాగున్నాయండి. ఓకే. రీజనబుల్ గా ఉన్నాయి. ఓకే. డెకరేట్ చేసుకోవడానికి బాగుంటుందని తీసుకున్నాం. అంటే నుమాయిష్ లో షాపింగ్ ఏం చేశారు, ఏం కొన్నారు, మీకు ఏం నచ్చింది? మాకు అన్ని బాగానే ఉన్నాయి, పర్లేదు. బెడ్ షీట్స్, కర్టన్స్, ఓకే. డోర్ మ్యాట్స్, ఇవన్నీ ఇంట్లో హౌస్ వేర్ కి యూజ్ అవుతాయి కదా. మాకు లేడీస్ కి ఎక్కువ అవి బాగుంటాయి. హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ షాపింగ్ చేస్తాం. అంటే ఫ్యామిలీ ప్యాక్ మొత్తం ఒకే చోట దొరికినట్టు మీకు ఇంటికి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఒకే చోట దొరుకుతున్నాయి. సో అంటే ఇది జనరల్ గా మనకి లేడీస్ కు బాగా ఉపయోగపడుతుంది అంటారా, లేదంటే జెంట్స్ కు బాగా ఉపయోగపడుతుంది అంటారా? మాకైతే యూజ్ అయిపోయింది ఇదంతా. అవునవునులే, ఎందుకంటే మాకు దొరికిపోయాయి కదా, ఎక్కడికి వెళ్ళకుండా దొరికాయి ఒకటే దగ్గర. ఎస్, వీళ్ళకైతే అన్ని ఒకే చోట దొరికిపోయి పాపం వాళ్ళ హస్బెండ్స్ కి అయితే పర్స్ అంతా ఖాళీ అయిపోయింది. సో అంటే లైక్ మొత్తం కూడా హ్యాండ్ మేడ్ ఐటమ్స్ కనపడుతున్నాయి కదా. సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపించిందండి. ఓకే. అంటే వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ పెట్టారు కదా, మాకు అంటే ఒక్కొక్క స్టేట్ నుంచి ఒకటి మేము చూస్ చేసుకోవడానికి బాగుంది. ఓకే. అంటే ఒకటే దగ్గర మనకు దొరికిపోతున్నాయి, వెళ్ళకోకుండా వేరే స్టేట్స్ కి వెళ్ళకోకుండా ఓకే. అన్ని ప్లేసెస్ లో నుంచి ఇక్కడ వచ్చి పెట్టారు కాబట్టి మాకు కూడా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు పిల్లలంటే అల్లరి వేరే విధంగా ఉంటుంది, ఇంకా షాపింగ్కి వచ్చామంటే పర్సులు కూడా అదే విధంగా ఖాళీ అయిపోతాయి. ఐస్ క్రీమ్లు, స్వీట్స్, బిస్కెట్లు. బాబోయ్, ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ హాయ్ హాయ్, మీ పేరేంటి? శ్రీలత. శ్రీలత గారు, సో ఫ్యామిలీ మొత్తం వేసుకొచ్చారు, పర్సు ఫుల్ గా ఉందా, ఖాళీ అయిపోయిందా? ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుల్ గా ఉంటుందా, ఖాళీ అయిపోయింది ఆల్రెడీ. ఈ పంచనామాకే పనిచేశారు. ఓకే, పర్లేదు. అంటే మీకు బాగా ఏం నచ్చింది నుమాయిష్ లో? ఒకటి కాదు, రెండు కాదు, లేడీస్ కి అన్ని నచ్చుతాయి, కాకపోతే పర్సనల్ గా మీకు ఏం నచ్చింది? పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు, గేమ్స్ దగ్గర బాగా నచ్చింది అనమాట. ఎందుకంటే పిల్లల కోసమే కదా మేము వచ్చేది. షాపింగ్ అంటే ఇప్పుడు కామన్ గా ఇక్కడ కూడా బాగుంది, కామన్ గా అన్ని విధాలుగా దొరుకుతున్నాయి బయట కూడా. సో పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు కాబట్టి గేమ్స్ దగ్గర బాగా నచ్చింది. అంటే పిల్లలకి ఏమేం గేమ్స్ ఆడిపించారు? ఎందుకంటే పిల్లలు చాలా మంది 1, 2, 3 నాకే లెక్కేసుకుంటే చాలా మంది ఉన్నారు కదా. సో వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే మీరే ఇంకా బాగా ఎంజాయ్ చేసినట్టు, ఫేస్ కూడా నవ్వుతో వెలిగిపోతుంది. సో ఏమి ఆడిపించారు పిల్లల్ని సంక్రాంతి పండుగ సందర్భంగా? కొలంబస్ ఎక్కించాము, ఇంకా అక్కడ ఏరోప్లేన్ అవన్నీ ఉన్నాయి కదా, ప్రతి ఒక్క గేమ్ ఆడారు. ఫుల్ ఎంజాయ్ చేశారు. ప్రతి ఒక్క గేమ్ ఆడారు. ఒకటి ఏంటి అది జైంట్ వీల్ ఒక్కటి ఎక్కలేదు, అన్ని ఎక్కారు. స్కూల్లో హోంవర్క్ చేయమంటే చేయరు కానీ ఎగ్జిబిషన్ కి వస్తే మొత్తం అయిపోతాయి. సో మీరేమన్నా షాపింగ్ చేశారా? ఏం చేయలేదు. సో అంటే మీకేం నచ్చింది నుమాయిష్ లో బాగా? అన్ని బాగానే ఉన్నాయి. అన్ని బాగున్నాయి. అంటే ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయడం బాగా నచ్చిందా? ఫ్యామిలీ తోటే బాగుంది, ఒంటరి వస్తే ఏమేమి బాగుంది. ఓకే. సో నువ్వేమన్నా కొనుక్కున్నావా? ఇదిగో కొనుక్కున్నావు కదా, ఇదిగో చూపించు, ఇలా చూపించు. ఏంటిది? బొమ్మ. ఎవరు కొనిచ్చారు? మమ్మీ కొనిచ్చింది. నువ్వేం కొనుక్కున్నావు? నేను లాకెట్ కొనుక్కున్నా. ఓకే. నువ్వేం కొనుక్కున్నావు? నువ్వేం కొనుక్కున్నావు? ఏం నచ్చింది బాగా షాపింగ్ లో? షాపింగ్ అనేది ఏం లేదు, పిల్లలు ఆడుకుంటారని చెప్పేసి వచ్చినాం. షాపింగ్ అంటే మనం నార్మల్ గా వేస్తూనే ఉంటాం కదా, అట్లా. అంటే లైక్ ఇక్కడ మనకి శారీస్ ఉన్నాయి అండ్ ఇంటికి అవసరమైన ప్రతి వస్తువు ఉంది కదా. ఏదైనా కొనుక్కోవాలంటే మీరేం కొనుక్కుంటారు నుమాయిష్ లో? ఆడవాళ్ళకి అన్ని కావాల్సినవి, ఏదొద్దని ఏదన్నా అన్ని కావాలి. ఓకే. సో నుమాయిష్ లో ఫుడ్ ఎంజాయ్ చేస్తున్న ఇద్దరు బ్యూటిఫుల్ లేడీస్ మనతో ఉన్నారు, ఆ గర్ల్స్ మనతో ఉన్నారు. సో హాయ్, వాట్స్ యువర్ నేమ్? Charani. ఓకే. సో ఫుడ్ తింటున్నారు కదా, లైక్ జస్ట్ షో టు ది కెమెరా ఫుడ్. సో ఎలా ఉంది ఫుడ్? గుడ్, బాగుంది. అలా కాదు, అంటే నుమాయిష్ అంటే చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, చాలా రకాల టేస్ట్లు ఉంటాయి. సో దాంట్లో మీకు ఏం నచ్చింది బాగా? కానీ కంఫర్ట్ ఫుడ్ చేంజ్ కాదు కదా. ఓకే. సో దట్ ఈస్ హౌ వి థాట్ ఆఫ్ టేకింగ్ షవర్మా అగైన్. ఓకే. ట్రై లైట్ అన్ని ట్రై చేసుకుంటూ వెళ్దామని. అంటే ఫుడ్ ఐటమ్స్ ట్రై చేయడానికి వచ్చారా మీరు? అన్ని చూడడానికి, అన్ని ట్రై చేయడానికి. అన్ని చూడడానికి వచ్చారు. అంటే లైక్ షాపింగ్ ఏమన్నా చేస్తున్నారా, లేదంటే మీరిద్దరే వచ్చారా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా? మేము 4 people వచ్చాం టోటల్. ఇప్పుడు వచ్చి ఎక్కువసేపు అవ్వలే, సో వీఆర్ గోయింగ్ టు ట్రావెల్ మోర్ అండ్ లుక్ త్రూ మెనీ థింగ్స్. ఓకే. సో మీరు ఏం ఫుడ్ కొనుక్కున్నారు? ఇంకా స్టార్ట్ అయింది అంతే. వి హావ్ టు కీప్ లుకింగ్ ఫర్ ఫుడ్. ఓకే. సో మీరు ఎనర్జీ కోసం తింటున్నారా షవర్మా? అంతే. సో ఏం కొనాలనుకుంటున్నారు షాపింగ్? మేబీ క్లోత్స్ కానీ, యాక్సెసరీస్ కానీ.
ఇంకా చాలా ఉన్నాయి. అంటే నుమాయిష్ కి ఇప్పుడు ఫస్ట్ టైం వస్తున్నారు. ఆల్వేస్ చిన్నప్పటి నుంచి వస్తుంది. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? ఐ మీన్ ఐఎమ్ లోకలైట్ హియర్. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నా. సో ఇట్స్ రెగ్యులర్ ఫర్ మీ టు కమ్ హియర్ ఎవ్రీ ఇయర్. ఓకే. సో నుమాయిష్ ఎగ్జిబిషన్ బాగా ఎంజాయ్ చేస్తారా లేదంటే ఫుడ్ ఐటమ్స్ బాగా ఎంజాయ్ చేస్తారా? సో దిస్ వైబ్ ఇట్సెల్ఫ్ ఇస్ నాస్టాల్జిక్. రిపీటెడ్లీ వచ్చే అలవాటు కదా. సో ఇట్స్ ది సేమ్. సో విన్నారు కదా, ప్రెసెంట్ అయితే మనం మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఫ్యామిలీ మొత్తం బ్యాచెస్ గా వచ్చి షాపింగ్ ని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ ఐటమ్స్ ని, అలాగే వాళ్ళకు నచ్చిన ప్రతి వస్తువుని చూసి చాలా జాగ్రత్తగా పర్సులన్నీ ఖాళీ చేసేసి మరి కొనుక్కొని వెళ్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇలాంటి ఎగ్జిబిషన్స్ అంటే ఒక మరపురాని మధురానుభూతుల్ని అందిస్తాయి, అలాగే పాతకాలపు రోజుల్ని, చిన్ననాటి రోజుల్ని మళ్ళీ గుర్తు చేస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా దాదాపుగా నుమాయిష్ అంటే ఇట్స్ ఎగ్జాంపుల్ ఫర్ హ్యాండ్ మేడ్ ఐటమ్స్, అంటే చేతితో తయారు చేసిన వస్తువులు చాలా బ్యూటిఫుల్ గా, చాలా అందంగా ఉంటాయని చెప్పేసి వాళ్ళ అనుభవాల్ని మనతో పంచుకున్నారు. సో మీరు కూడా లేట్ చేయకుండా ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ ఇంకా టైం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తూ ఉండండి పొలిటికోస్ ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కెమెరామ్యాన్ లోకేష్ తో రిపోర్టర్ కుమార్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.